ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్టు ఎవరైనా వాళ్ళేం జేస్తారంటే మనకి ఇలాగా స్టాక్ పంపిస్తారు వాడు స్టాకు. ఓకే. వాడు ఆ! ఎగ్జిస్టింగ్ స్టోర్. కొత్త స్టోర్ గాదు. కొత్త స్టోరోడిది పర్చేజ్ అప్‌లోడ్ జేయాల్సున్నది. అది ఇంతకుముందు మనం డిస్కస్ జేసినట్టు. ఈ పాత స్టోరోళ్ళు ఇలా పంపిస్తారు. వాడి స్టాక్ ఎలాగొస్తదంటే ఇలాగా. వాడి ఫైల్ అనుకో, వాడి ఫైల్ ఓపెన్ జేస్తాడు చూడు. వాడి ఫైల్‌లో ఏం జేస్తాడంటే వాడు ఇలాగిస్తాడు. ఐటెమ్ కోడు, ఐటెమ్ నేము, కేటగరీ ఎన్ని వీబీ ప్రైస్ అని ఇస్తడు. మనకు కావాల్సిన మెయిన్ ఇది. ఐటెమ్ నంబరు, ఫిజికల్ స్టాక్ ఎంత, అమౌంట్ ఎంత, రిమార్క్స్ ఏంటంటే స్టోర్‌లోన షోరూమ్ స్టాకా, డిస్‌ప్లే అంటే షోరూమ్ స్టాక్ అని. ఓకే. మనం ఏం చేస్తాం ఆల్మోస్ట్ అంతా ఇది షోరూమే. గుడ్ అని పెట్టాడు వాడు. గుడ్ అని పెట్టింది కూడా మన షోరూమ్ కిందకే పడేస్తాం. సో, అంతా షోరూమ్ స్టాక్ కింద. సో, వాడిచ్చాడు. వాడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ కోడ్స్ ఉన్నాయి కదా! వాడిచ్చిన కోడ్సు. ఎందుకంటే మన సిస్టమ్‌లో అన్నీ ఉన్నాయో లేవో తెలీదు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, వాడి స్టాక్ ఓపెన్ చేసి, మనం కూడా పెప్పీ బుక్స్‌లో లాగిన్ అయ్యి, మనం ఈ రిపోర్ట్స్ ఉన్నాయి కదా! రిపోర్ట్స్‌కెళ్ళి, రిపోర్ట్స్‌లో న్యూ ప్రొడక్ట్స్ అని ఉన్నది ఈడ. ఇక్కడ ఎక్కడ స్టాక్ ప్రొడక్ట్ ఎంఐఎస్‌లో న్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది ఒక రిపోర్ట్. ఓకే. న్యూ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే మనకొక రిపోర్ట్ ఓపెన్ అవుద్ది. ఈ రిపోర్ట్ ఓపెన్ అయినాక అన్ని ప్రొడక్ట్స్ మొత్తం ఉంటాయి దీంట్లో డీటెయిల్స్. మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక సీఎస్‌వి ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటాం అనుకో. ఓకే. నేను ఎట్లా డౌన్‌లోడ్ చేశాను. ఓకే. డౌన్‌లోడ్ చేసి దాన్ని ఏం చేస్తాను, ఆ ఫైల్‌ని ఓపెన్ చేసుకుంటాను. నేను డౌన్‌లోడ్ చేసిన ఫైల్. ఓకే. ఈ ఫస్ట్ 3 కాలమ్స్ నాకు పని లేదు. ఓకే. డిలీట్ చేసేసాను. సో, నేను మళ్ళీ ఎక్స్‌పాండ్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసి ఇలా కొడితే ఎక్స్‌పాండ్ అవుద్ది. ఓకే. నేనేం చేస్తాను కోడ్‌ని ఫస్ట్‌గా కాలమ్‌గా సెట్ చేసుకుంటా. ఎందుకంటే వీలుక్ రాయడం నాకు ఈజీగా ఉండుద్దని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇన్సర్ట్ కట్ అంటే కోడ్ ఫస్ట్‌కి వచ్చేస్తది. ఓకే. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎన్ని డేటా అంతా ఇటు కొడితే మొత్తం సెలెక్ట్ అవుతాయి కదా! కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కొడితే సెలెక్ట్ అయిపోద్ది మొత్తం. లేకంటే నువ్వు ఇటొచ్చి కాపీ చేసుకోవాలా. ఇటొచ్చి కిందకి రావాలి కాపీ చేసుకుంటా. ఇదంతా పని లేకుండా మనం ఏం చేస్తాం, మనం ఈడ కర్సర్ పెట్టి ఎండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ పెట్టి కొడితే అది సెలెక్ట్ అవుద్ది. తర్వాత షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ఏ కాలం దాకా మనకు సెలెక్ట్ కావాలో ఆ కాలం దాకా సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి యారో మార్క్‌తో మనం దాన్ని సెలక్షన్‌కెళ్తాం. ఓకే. సో, ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే నాకు డౌన్‌లోడ్ అయిన ఫైల్ వద్దు. ఇలాగ నేనేం చేశాను, ఇక్కడ పెట్టి న్యూ ప్రొడక్ట్స్ అని పెట్టుకున్నాను. నేను లేదంటే ఇప్పుడు కొత్త ఫైల్ నేమ్ పెడతాను. ఎట్లా సిస్టమ్, సిస్టమ్ ప్రొడక్ట్స్ అని ఏదో పెట్టుకుంటాను. ఓకే. అది తుంకుడుతో సంబంధం లేదు. ఇది మన సిస్టమ్ ఫైల్ కదా! మన కాడ ఉన్న ప్రొడక్ట్ లిస్ట్ ఇది. తుంకుడుతోటితో సంబంధం ఏముందో మనకిదే. ఇది మాస్టర్ ఫైల్ అనుకో. ఒక విధమైన మాస్టర్ ఫైల్ ఇది మనకి. మన సిస్టమ్‌లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు వాడు స్టాక్ అప్‌లోడ్ చేస్తే అన్ని అప్‌లోడ్ అవుతాయా కావా అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మన కాడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడేం చేస్తాం, సో, ఈ ఫైల్ నాకు పని లేదు ఇంకా. ఈ ఫైల్ నేను అది వాడు ఏదైతే డౌన్‌లోడ్ అయిందో దానికెళ్ళేసి నేను అది డిలీట్ చేసేసుకుంటా. ఎందుకంటే నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకున్నా. ఓకే. డిలీట్ చేయాల. వేరే ఫైల్‌లో కాపీ చేసి పెట్టుకుంది అన్నీ. సిస్టమ్ ప్రొడక్ట్స్ అని పెట్టాను కదా! పెట్టేసుకొని ఆ ఫైల్ నువ్వు ఉంచుకుంటే డిలీట్ చేసుకుంటే నేను జస్ట్ డిలీట్ చేశాను అంతే. నేను ఈ ఫైల్‌లో కాపీ పేస్ట్ చేశా ఆ డేటా అంతా. ఓకే. డేటా అంతా కాపీ అయింది. నేనేం చేస్తాను ఆ తర్వాత ఈ ఫైల్‌లో చెక్ చేస్తా. ఇప్పుడు తుమ్కూరోడు ఇచ్చిన ఏం చేస్తాను, తుమ్కూరోడు ఫైల్ ఓపెన్ చేస్తా. వాడు తుమ్కూరు కావచ్చు, ఎవడేం కావచ్చు. వాడు ఇచ్చిన స్టాక్ ఫైల్ ఓపెన్ చేసి ఓకే. వాడిచ్చిన ఫైల్ ఓపెన్ చేసి ఓన్లీ ఐటెమ్ కోడ్స్‌తో చెక్ చేసుకుంటా. మొత్తం ఐటెమ్ కోడ్ సెలెక్ట్ చేస్తా. ఎట్టా? కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో నొక్కితే మొత్తం సెలెక్ట్ అయిపోద్దది. ఓకే. నేను అది కాపీ చేసుకొని, నా మాస్టర్ ఫైల్ ఉంది కదా! పెప్పీ బుక్స్ ప్రొడక్ట్ లిస్ట్ ఉంది కదా! ఆ ఫైల్‌లో సెకండ్ షీట్‌లో పేస్ట్ చేసుకుంటా. పేస్ట్ చేసినానా? పేస్ట్ చేసి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మన ఆల్రెడీ పెప్పీ బుక్స్‌లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి నేనిప్పుడు ప్రెజెంట్. ఓకే. నేనేం చేస్తా ఐటెమ్ నేమ్ వచ్చిందంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు.
దానికి వీలుకప్ రాస్తా. వీలుకప్ ఏ ఏ ఏది సెర్చ్ చేయాలా? ఎక్కడ టేబుల్ అరే అంటే షీటు. ఆ షీట్ 1 ఇట్ట పెట్టి ఒక జే దాకా పెడతా. జే దాకా కాలమ్స్ తీసుకుంటా. ఒకవేళ ఈ కోడ్ గాని ఉంటే నాకు రెండో ఇండెక్స్ అంటే కాలమ్ నంబర్ 2. కాలమ్ నంబర్ 2 వచ్చి నేమ్ ఉంది. అది కావాలా నాకు. ఇక్కడ ఫాల్స్ అని పెట్టాలి యాక్చువల్‌గా అంతే మ్యాచ్ అంటే. ఇటు కొడితే ఇట్ట వచ్చేస్తది. సో నేనేం చేస్తున్నా, సో వాడి కోడ్స్ ఏమేమి ఉన్నాయా లేవా అని అక్కడ చెక్ చేస్తా. మొత్తం దాన్ని జస్ట్ ఆ కింద ఈడ పెట్టి గనక క్లిక్ చేస్తే ఆ వీలుకప్ అంతా కాపీ అయిపోద్ది అన్ని రోస్‌కి. ఓకే. మొత్తం కాపీ అవుద్ది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు ఐడెంటిఫై చేస్తా. దీనికి మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటాకెళ్ళి ఫిల్టర్ చేస్తా. ఫిల్టర్ అని పెట్టి నేను ఇక్కడ ఎన్ఏ అంటే లేనిది ఎన్ఏ అని కింద ఉన్నది. సో నో. సో నాట్ ఫౌండ్ అని నాట్ అప్లికబుల్. సో ఇన్ని ప్రొడక్ట్స్ నా కాడ లేవు. అంటే పెప్పీ బుక్స్ ఇన్ని లేవు. నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ ఈ కోర్స్ అన్ని ఎయిదర్ ఇప్పుడు నేను క్రియేట్ చేయాలా పెప్పీ బుక్స్‌లో. అవునా? అంటే అప్లోడ్ చేయాలా ఈ కోర్సు. సో నేనేం చేస్తాను, సో ఈ కోర్స్ నా కాడ లేవు. సో మనకు ఒక మాస్టర్ ఫైల్ ఇచ్చున్నారు రాయలోకోళ్ళు. ఇది ఒక మాస్టర్ ఫైల్ అనుకో. సో ఒకవేళ మాస్టర్ ఫైల్స్‌లో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తా ఫస్ట్. మాస్టర్ ఫైల్స్‌లో ఉంటే నాకు అంత డేటా వస్తుంది కదా! నేనేం చేస్తాను, మాస్టర్ ఫైల్‌లోకెళ్ళేసి ఇది కాపీ చేసి పెట్టుకుంటా. ఏది జస్ట్ ఒక ఈ కాపీ చేసి పెట్టుకుంటాను అనుకో. ఒక్క నిమిషం కాల్ చేస్తున్నాను. ಹಲೋ ನಮಸ್ಕಾರ ಸರ್. ಅದು ಸ್ಟಾಕ್ನಲ್ಲಿ 2 ಕೋಡ್ ಮಿಸ್ ಆಗಿದೆ. ಅದು ನ್ಯೂ ಕೋಡ್ಸ್ ಲಿಸ್ಟ್‌ನಲ್ಲಿಲ್ಲ, ನಮ್ಮ ಸಿಸ್ಟಮ್‌ನಲ್ಲೂ ಇಲ್ಲ. ಆ 2 ಕೋಡು ಕಳಿಸಿದೆ. ಆ 2 ಕೋಡ್‌ಗೆ ಹೊಸ ಕೋಡ್ಸ್ ಏನಂತ ಕಳಿಸಿದೆ ಅಂದ್ರೆ ಸಾಕು ನಮಗೆ. ಹಾಂ, ఓకే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసుకొని ఉన్నాను అనుకో. ఇది నా షీట్ అనుకో. సపోజ్ నా మాస్టర్ ఫైల్‌లో. అంటే మాస్టర్ అంటే ఏంది? మన కాడ రాయి లోకల్ ఇచ్చిన ఫైల్ ఇది. వాళ్ళు ఒక 30,000 ఐటెమ్స్ ఉన్నాయి. కానీ మనం 7,000 అప్లోడ్ చేస్తున్నాం మన సిస్టమ్‌లో. మొత్తం అప్లోడ్ చేసి పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ డిస్కంటిన్యూడ్ ప్రొడక్ట్‌లు కూడా ఉన్నాయి దీంట్లో. అందుకని నేను అప్లోడ్ చేయలా. సో ఇప్పుడు వాడేంది ఇక్కడ ఈ సిస్టమ్ ప్రొడక్ట్స్‌లో మిస్సింగ్ కోడ్స్ ఇవి. అవునా? ఇయన్నీ ఉన్నాయి ఇవి. సో నేనేం చేస్తా కాపీ పేస్ట్ చేసుకుంటా ఇయి. ఓకే. అన్నీ. కాపీ పేస్ట్ చేసుకొని మాస్టర్ ఫైల్‌కెళ్ళి రాయలోకల్ మాస్టర్ ఫైల్‌లో ఇక్కడ వీలొకప్ ఆల్రెడీ ఏసి ఉంటా. నేను పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇప్పుడు నాకేంది ఈడ ఏంది ఏముంది వీలొకప్ రాలే. ఓకే. సపోజ్ వీలొకప్ మిస్ అయ్యి ఉందనుకో. సపోజ్ నేను ఈడ వీలొకప్ ఏస్తున్నాను ఇప్పుడు. ఓకే. నీకు వీలొకప్ 2 సార్లు ఏసి చూపిస్తా. షీట్ ఈ కోడు షీట్ 2లో ఓకే. ఏ నుంచి ఏ అనుకుంటా. అంటే కాలమ్స్ తర్వాత చూసుకోవచ్చు. నాకు రెండోది కావాలా? ఫాల్స్ అని పెట్టాననుకో. సో ఇప్పుడు నాకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను మొత్తం వచ్చేసింది. ఓహో! అంటే నా అక్కడ మాస్టర్ డేటాలో ఈ లేని పెప్పీ బుక్స్‌లో లేని మాస్టర్ డేటాలో ఉండయి. అర్థమైందా? సో మాస్టర్ డేటాలో పెప్పీ మనం చేయలా. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చూడు వాళ్ళు ఎంత ఇచ్చారు లిస్టు. వాళ్ళు మనకి 26,000 ప్రొడక్ట్‌లు ఇచ్చిండ్రు మాస్టర్ డేటా అని. అంటే అంటే ఫస్ట్ వాడు ఇనిషియల్‌గా ఇచ్చిన డేటాలో ఏది యాక్టివ్‌గా ఉన్నాయో అయ్యే అప్లోడ్ చేసి పెట్టాం మనం పెప్పీ బుక్స్‌లో. ఈ తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. మా ప్రొడక్ట్స్ ఇన్ని అని 26,000 ప్రొడక్ట్స్ ఇచ్చారు. మనం 26,000 సిస్టమ్‌లో పెట్టలా. మనం కొన్నే పెట్టున్నాం. సో ఇప్పుడు అప్పుడు కొని పెట్టినప్పుడు ఎవడన్నా ఫస్ట్ వాడు ఇచ్చాడనుకో, సార్ నా స్టాక్ అప్లోడ్ చేయండి అని ఏం చేస్తున్నాం? వాడు స్టాక్ కోడ్స్ తీసుకొని పెప్పీ బుక్స్‌లో ఏవేవి ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాం వాడి కోడ్స్ అన్ని. బుక్స్‌లో లేని కోడ్స్‌ని తీసుకొచ్చి మాస్టర్ ఫైల్‌తో చెక్ చేస్తున్నాం ఈడ. చేసింది అదే కదా మనం. ఇప్పుడు మీకు 3 స్టెప్స్. ఫస్ట్ మన పెప్పీ బుక్స్ డేటా ఒకటి ఉన్నది కోడ్స్. పెప్పీ బుక్స్ మాస్టర్ డేటా ఒకటి పెట్టుకొని ఉంటాం. రాయి లోకల్ ఇచ్చింది ఒక మాస్టర్ డేటా ఫైల్ ఉన్నది. రాయి లోకల్ ఇచ్చినయి డిస్కంటిన్యూ, డిలీటెడ్ అన్నీ ఉంటాయి దాంట్లో లిస్ట్‌లో. ఓకే. అది ఇదే ఓపెన్ చేసింది. ఇయన్నీ ఉంటాయి. మనదేంది ఇప్పుడు యాక్టివ్‌గా వాడే ప్రొడక్ట్స్ అన్నీ అన్నట్టు మనం కొన్ని అప్‌లోడ్ చేసి పెట్టాం సిస్టమ్‌లో అంతే. సో ఇప్పుడు ఎవడైనా తుమ్కూరో లేకపోతే విజయవాడోడో వచ్చి నా స్టాక్ అప్‌లోడ్ చేయమన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం ఫస్టు? వాడి కోడ్స్ కాపీ చేసుకుంటున్నాం. వాడి కోడ్స్ కాపీ చేసుకొని
ఏం చేస్తాం? పెప్పీ బుక్స్‌లో చెక్ చేస్తాం. ఏ కోర్స్ ఉంది, ఏ కోర్స్ లేవని. పెప్పీ బుక్స్‌లో లేని కోర్స్ తీసుకొని రాయల కోర్స్‌తో చెక్ చేస్తున్నాం. అవునా? రాయల కోర్స్‌తో చెక్ చేసినప్పుడు డేటా ఆల్‌మోస్ట్ వచ్చేస్తాయి అన్ని కోర్స్‌కి. ఏ కోర్స్ అయితే రాయల కొలత చెక్ చేసినా కూడా మిస్ అయినాయో, ఇట్ట మిస్ అయినాయి 2 కోర్సు. ఇప్పుడు వాళ్ళని అడగాల. సార్ ఈ 2 కోర్స్‌కి ఏదో లేటెస్ట్ కోర్స్ వచ్చినట్టుంది. మాకు ఆ లేటెస్ట్ కోడ్ చెప్పండి అని. లేటెస్ట్ కోడ్ ఎవరు చెప్తే మనం వచ్చి ఏం చేస్తాం? ఈ ఫైల్‌లోనే ఎతుక్కుంటాం. అర్థమైందా? అది. సో, ఇప్పుడు మనం ఏంది? ఇప్పుడు ఆల్రెడీ వాడికి చెప్పాం. ఏమని? తుమ్కూరోడికి ఇయన్నీ అప్‌లోడ్ చేయాలంటే నాకు ఒక 2 కోడ్‌లు మిస్ అయ్యి ఉన్నాయి నాయన. నాకు ఆ 2 మిస్సింగ్ ఇవ్వండి. ఈ 2 మిస్ అయినయి నాకు 2 ఇవ్వమని చెప్పాను. ఆ 2 మిస్ కాకుండా ఉండేదంతా కోడ్స్ వచ్చాయి మనకి. అవునా? వాటిని నేనేం చేస్తాను ఇప్పుడు సపోజ్ మిస్ ఎన్ఐ తీసేసి మిగతాయన్ని వచ్చినియి నాకు. ఇయన్నీ అప్‌లోడ్ చేయాలి నేనిప్పుడు. ఈ కోడ్స్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తేనే. ఇయన్నీ అప్‌లోడ్ చేయాలి. మళ్ళా మన కాడ ఒకటుంది కదా! ప్రొడక్ట్ అప్‌డేట్ షీట్ అని ఒక ఫైల్ ఉంది కదా! మనది. ప్రొడక్ట్ అప్‌డేట్ అని ఒకటి పెట్టుకొని ఉన్నాం కదా! మనం. ఇదొక ఫార్మాట్‌లో ఉంది. నువ్వు ఆడ మ్యాప్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇదే ఫైల్ తీసుకుపోయి ఏది ఒక్క నిమిషం సూరత్ చేస్తున్నాడు. పండు అదా ಅದು ಆ ವ್ಯಾಲೆಕ್ಸ್‌ಗೆ ಮೇಲ್ ನೀವು ಕಳಿಸ್ತೀರಾ? ಅಷ್ಟೇನ ಅಂತೀರಾ? ನಾನೇ ರಿಪ್ಲೈ ಮಾಡೋಣ? ಅವ್ರು ಮಾಡಿದ್ರು 2 ಕಂತ. ಹಾಂ. ಓಕೆ. ಅವರು ನಾನು 4 ವೀಕ್ಸ್ ಅಂದಿದ್ದೆ. 2 ವೀಕ್ಸ್ ಇಲ್ಲ 2 ವೀಕ್ಸ್ ಟ್ರೈ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ತಿರ್ಗಾ ಮಾರ್ನಿಂಗ್ ಫೋನ್ ಮಾಡಿ ವೆಂಕಟ್ ಒಂದು ಕ್ಲೈಂಟು ಒಪ್ಕೊಂತಾ ಇಲ್ಲ. ಬೈ 27th ಈ ನೀಡ್ ಅಟ್ ಎನಿ ಕಾಸ್ಟ್ ಅಂತ. ಸ್ವಲ್ಪ ಟ್ರೈ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ನಾನು ಹೇಳ್ತೀನಪ್ಪ ನಿಮ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಅಂತ ಹೇಳಿದ್ದೆ ನಾನು ಅದು. ಡೆಲಿವರಿ ಮಾಡ್ಬೋದು. ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇಟ್ಕೊಂಡು ಮಾಡ್ಬೋದು. ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. 2.5ಗೆ ಆಗಲ್ಲ? ಹಾಂ. ಓಕೆ. ಹಾಂ. ఓకే. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం ఆ ఫైల్ ఉంది గదా! ఇది మాస్టర్ ఫైల్‌లో నుంచి మనం కాపీ చేసుకుంటున్నాం. అవునా? ఇది మాస్టర్ ఫైల్‌లో నుంచి ఈ జీఎస్టీ, హెచ్ఎస్ఎన్ కోడ్ అన్నీ ఇక్కడి నుంచి కాపీ చేస్తున్నాం. మనకాడ ఉన్న ఫైల్‌లేని పెట్టుకోవచ్చు. మనకాడ ఉన్న ఫైల్‌లోకి ఏడున్న కాలమ్స్‌కి ఆర్డర్ డిఫరెంట్‌గా ఉంది గదా! సో, మనం ఏదన్నా వాడు ఇస్తాడు చూడు పర్చేజ్‌లో లేవు సార్ నాకన్నప్పుడు ఆ ఫైల్ వాడుకుంటే పోద్దిది. ఈ ప్రొడక్ట్స్ అప్డేటు. లేదంటే ఎందుకంటే ఈడ కాలమ్ మ్యాపింగ్ డిఫరెంట్‌గా ఉంది. అవునా? లేదంటే ఇంకో షీట్ పెట్టుకొని ఇట్లా ఓకే. షీట్ 2 అని పెట్టి దాంట్లో పేస్ట్ చేసుకున్నాం అనుకో అయిపోయింది. ఫినిష్. సో, నాకు ఏ నుంచి మిస్ అయినయి ఇవి. సో, మిస్సింగ్ నేమ్స్‌లో ఇవన్నీ నాకాడున్నయి. సో, నేను సేవ్ చేసి క్లోజ్ చేసేస్తున్నా. తుమ్కు రోడ్ ఫైల్ ఏంది? ఈ స్టాక్ ఫైల్ ఇప్పుడు ఏం చెయ్యం మనం. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. సో, ఇప్పుడేంటి నా సిస్టమ్‌ది మిస్ అయినయి అన్నీ అనుకున్నాను. నాకు దొరికినియి. అయిపోయింది. నేను జస్ట్ ఊరికే సేవ్ చేసి ఊరికే వదిలేస్తాను దాన్నట్లా. ఏడుకొచ్చి ఇది ఇప్పుడు అప్లోడ్ చేయాలి నేను ఎక్కడ పెప్పి బుక్స్కి ఈ కోడ్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఎందుకంటే నాకు అది లేవు సో కోడ్ గ్రూప్ అన్నీ ఉన్నాయి సో హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది నేను 2 కాలమ్స్ యాడ్ చేస్తాను ట్యాక్స్ అప్లికబుల్ డేట్ ఒకటి యూనిట్స్ అనేది 2 కాలమ్స్ కావాలి కంపల్సరీగా మనం ఏం చేస్తాం 04/0/25 ఇండియా కాబట్టి మిగతా వాళ్ళకి అయితే 1st జనవరి నుంచి ఉన్నది దాన్ని ఇంకోసారి కూడా ఎంటర్ చేస్తే అప్పుడు ఏంటంటే 2 సెలెక్ట్ చేసి కొడితేనే సీఎం వస్తుంది లేదంటే డేట్ 1 to 3 అని పడిపోద్ది టెక్స్ట్ అయితే సేమ్ చాలు ఒకసారి కొడితే వచ్చేసింది సో నాకు షీట్ 1 ఇంకో ఫార్మాట్ ఉంది ఇది అంటే కాలమ్స్ అటు ఇటు ఉండవు ఈడ అందుకని ఆడ పేస్ట్ చేయాలి నేను షీట్ 1లో ఏదన్నా ఇప్పుడు పర్చేజ్ ఇచ్చి వాడు సార్ నాకు పర్చేజ్ అప్లోడ్ చేయమన్నప్పుడు వాడు పర్చేజ్లో కొన్ని ప్రోడక్ట్లు ఉండవు చూడు మన కాడ కొత్త స్టోర్ వాడు పర్చేజెస్ ఇస్తాడు మనకు అప్లోడ్ చేయమని మనల్ని అప్పుడు వాడు లేని ప్రొడక్ట్స్ దీన్ని ఈ ఫార్మాట్లో పేస్ట్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఒక్కో కాలం పేస్ట్ చేస్తాం అప్పుడు ఇట్లా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయం ఓకే. ఇదొక ఫార్మాట్ అనుకో కాలమ్స్ నువ్వు ఎట్టైనా పెట్టుకో ఆల్రెడీ అయ్యే కాలమ్స్ అటు ఇటు ఉంటాయి. ఎనక ముందల ఉంటాయి. తుమ్కూరుకి ఇప్పుడు మాస్టర్ డేటా ఇది ఫస్టు. తర్వాత వాడు స్టాక్ అప్‌లోడ్ ఉంది మళ్ళా. ఫస్ట్ మాస్టర్ ఉంటేనే కదా స్టాక్ అప్‌లోడ్ చేయగలిగేది మనం.
పెట్టి బుక్స్‌లో లేని మాస్టర్స్‌ని ఐడెంటిఫై చేసి ఇచ్చిన ఎక్సర్సైజ్ ఇదంతా ఫస్ట్ నేను చేసింది. ఫస్ట్ మాస్టర్‌ని అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు ఏంది ఇట్టొచ్చినియి. ఓకే. ఇప్పుడు ఈడేం పెట్టాడు వీటన్నిటికి వితౌట్ స్టోరేజ్ లా వీటికి కొన్నిటికి గ్రూపులు రాలా. ఒకసారి మళ్ళా పోయి ఒకసారి రీచెక్ చేసుకుందాం. ఎందుకు రాలేదు అని. ఒకవేళ ఒకసారి ఏంటంటే మనం చేసిన వీళ్ళొక రాంగ్ ఉందా ఏంటని క్రాస్ వెరిఫికేషన్ గ్రూప్ రాలేదు దానికి కేటగిరీ. మన కేటగిరీ అని పిలుస్తాం దాన్ని. ఇప్పుడు నేను మళ్ళా మాస్టర్ ఫైల్ ఓపెన్ చేసి మాస్టర్ ఫైల్ ఓపెన్ అయిందా? కాలా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయింది. సో ఇక్కడికెళ్ళి ఆ కోడ్ చెక్ చేస్తే ఎందుకు మాస్టర్ నాకు గ్రూప్ ఇక్కడ ఏమైంది ఇది కోడ్ గ్రూప్ ఇవ్వాల వాళ్ళు యాక్చువల్ గ్రూప్ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ గ్రూప్ ఇవ్వాల సో ఒకవేళ తుమ్కూరు రోడ్ కాడ ఉందేమో కూడా మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి మనం అంటే ఓకే ఎట్టంటే అప్లోడ్ చేస్తే ఏంటంటే డేటా మళ్ళీ ఇప్పుడు వీడి కాడ ఉండొచ్చాయి వాడు గ్రూపులు పెట్టుకోండి అన్నిటికీ ఏమవుతుంది బెడ్ అని అర్థమైందా ఇప్పుడు నాకు గ్రూప్ కావాలంటే ఇటు కాడ దొరుకుద్ది సో మళ్ళీ ఏం చేయాలా నేను అదే డేటాని ఏడ పేజ్ చేస్తా ఏడ ఈ ప్రొడక్ట్ అప్డేట్ డేటా ఉంది కదా ప్రొడక్ట్ అప్డేట్ డేటాని ఆడ పేజ్ చేసుకుంటా ఎక్కడ వాడు తుమ్కూరు షీట్లోనే పేజ్ చేస్తా పోయి తుమ్కూరు షీట్లోనే పేజ్ చేసి సో ఇక్కడ డేట్ అంతా ఉంది నాకు అన్నీ ఉన్నాయి కానీ గ్రూప్ మిస్ అయింది చాలా ఓటికి సో వాడు ఆల్రెడీ గ్రూప్ ఇచ్చిండు కాబట్టి నేనేం చేస్తాను వీలొక రాస్తా దీనికి దాని నుంచి లెట్ మీ టేక్ అని వీలొకప్ ఇది ఓకే షీట్ 1 A2 వాడు ఒక జీ అనుకుంటా ఓకే ఇప్పుడు నేను ఇక్కడ పోయి చూస్తే ఎప్పుడు దాకా జీ దాకా ఉన్నాయి కేటగిరీ మూడో కాలం సో కేటగిరీ థర్డ్ కాలం 3 ఫాల్స్ పెట్టి కొడితే ఏంది ఏదో రాంగ్ కొట్టే ఓకే A2G షీట్ 2 A2G ఓకే అది ఫార్ములా రాంగ్ కొట్టారు ఇప్పుడు వచ్చిందా గ్రూప్ వచ్చేసింది అన్నిటికి అంటే గ్రూప్ పికప్ అయింది సో నేనేం చేస్తాను దీన్ని ఏడు కొట్టేస్తా ఇట్లా సో కరెక్ట్గా గ్రూప్ పడింది అన్నిటికీ ఓకే సో నాకు ఇది డౌట్ ఉంది ఈ గ్రూప్ అసలు మన కాడ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు మళ్ళీ మనం కూడా అంటే ఒక డేటా చేసేటప్పుడు కొంచెం క్రాస్ వెరిఫికేషన్ ఓపిక్గా చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మాస్టర్ డేటా కదా ఇది ఏమన్నా రాంగ్ అయిందనుకో వాళ్ళు అడుగుతారు సార్ ఏం సార్ గ్రూప్లన్నీ మారిపోయాయి అంటారు అంటే మనం అంటే ఫస్ట్ కొన్ని రోజులు ఇది ప్రాబ్లం తర్వాత ఏముండదులే ఈ గ్రూప్ మనకు లేదు ఓ అనేది లేదు అసలు ఓ అనేది గ్రూప్ లేదు మనకాడ అసలుకి సో మనం ఏం చేస్తాం ఈ తుమ్కూరు స్టాక్లోనే ఇది బుక్ షెల్ఫ్ డియర్ ఓ అనేది మన దగ్గర లేదు అసలు ఆ గ్రూప్ మనం ఏం చేస్తాం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం మన సిస్టంలో లేదు అసలు అది ఓ అండ్ ఓ అంతేనా ఇది అంటే డౌట్ వచ్చింది నాకు ఈ గ్రూప్ మన కాడ ఉందా లేదా అని ఓ అండ్ ఓ ఇట్లా కాపీ చేసుకొని మన సిస్టంలో పేస్ట్ చేస్తాను అంటే ఒకసారి స్పేస్లు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు సో అందరూ ఏం లేదు ఇది ప్రజెంట్ ప్రైమరీ పడేస్తాను నాకు తెలియదు దేని కింద అది ఓ అని ఒకటి పెట్టేసాను గ్రూప్ క్రియేట్ చేసేసాను అయిపోయింది సో ఇప్పుడు నేను ఇవన్నీ అప్లోడ్ చేయొచ్చు ఈ మాస్టర్ అంత ఎందుకంటే అన్ని గ్రూపులు అన్నీ వచ్చి ఉన్నాయి నాకు ప్రాపర్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏడేముందంటే తుమ్కూరోడు ఏం చేశాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు నీకు అంటే సెల్లింగ్ ప్రైస్ అని
సో, నాకు సెల్లింగ్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి నేను అది కూడా పెట్టుకుంటా. ప్రైస్ అప్లికబుల్ అని పెట్టి అంటే వాడు చెప్పాడు నాకు సెల్లింగ్ ఎంత ఇదని ప్రైస్ దీనిది. సో, 25 నుంచి 2025 ఇందుకు కొత్త మాస్టర్ పెడుతున్నప్పుడు ఇదో ప్లస్ పాయింట్. అంటే వాడు ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంటే అది కూడా అప్లోడ్ చేసేయడమే. లేదంటే వాడు అడుగుతాడు సార్ సెల్లింగ్ ప్రైస్ రావట్లేదు సార్ అన్నిటికీ అంటాడు. ఇప్పుడు ఇటు కొట్టేసి సెల్లింగ్ ప్రైస్ మనం కాలం పెట్టుకుంటా. దీన్ని వీలుకప్ వేస్తాను మళ్ళీ వీలుకప్ ఇదే కోడు షీట్ 1 ఇట్లా ఏ టు జీ తర్వాత అది ఎక్కడ ఫోర్త్లో ఉంది అది ఫోర్త్ కాలం నాకు కావాలి కాలం వాల్యూ నాకు కావాలా ఫాల్స్. సో నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కూడా దొరికింది. సో నాకు అన్నిటికీ సెల్లింగ్ ప్రైస్ కూడా వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏంది నాకు వీపీ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అన్నీ వచ్చినాయి. సో చాలు నాకు కావాల్సిన మాస్టర్ డేటా అంతా వచ్చింది. ఓన్లీ 2 కోడ్లు మిస్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు కోడ్స్ ఇస్తే నేను పెట్టేస్తాను యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను ఎంతకాడికి ఇంతవరకు అప్లోడ్ చేసేసుకోవచ్చు. నేను ఈ తుమ్కూరు స్టాక్ ఫైల్లోనే షీట్ 2 యాజ్ ఎ మాస్టర్ డేటాగా అప్లోడ్ చేయొచ్చు నేను సిస్టంలోకి. ఇప్పుడు అది చేసేస్తాను. ఎందుకంటే ఆ 2 కోడ్స్ మిస్ అయిన వాడు ఇచ్చినప్పుడు చేద్దాం. ఎందుకంటే ఎందుకు అంత పెండింగ్ పెట్టుకొని ఉన్నాం వర్క్. వాడు 2 ఇచ్చాడు మాన్యువల్గా యాడ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్. వాడు 2 కోడ్సు ఒక్క నిమిషం ఓకే అప్లోడ్ చేస్తాను ఈ 2 ఇది పని అయిపోద్ది మనకు కూడా. ఒక్క నిమిషం. సో ఇప్పుడు క్లోజ్ చేసేసాను. సో ఇదేంది ప్రొడక్ట్ అప్డేట్ అంటే నేను పేజ్ చేసుకున్నా కానీ నాకు కొన్ని గ్రూపులు మిస్ అయ్యండి. గ్రూప్ వాడు ఇచ్చిన డేటాలో గ్రూప్ లేదనుకో నేనేం చేయలేను. అప్పుడు అర్థమైందా? వాడు ఇచ్చిన డేటాలో గ్రూప్స్ ఉన్నాయనుకో నాకు లక్కీ నేను పోయి మళ్ళీ ఆ దాంట్లో నుంచి వీళ్ళొక్క పేజ్ తీసేసుకుంటాను నేను. అదే మనం చేసింది. వాడు వేసిన దాంట్లో గ్రూప్స్ ఉన్నాయి. వాడు ఇచ్చిన దాంట్లో వాడు గ్రూప్ ఇచ్చాడు మనకి ఇది బెడ్రూమ్ హోమ్ డెకరా ఏందని. అది నేను ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇది క్లోజ్ చేసి ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మాస్టర్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ కంపెనీ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే వాడు స్టాక్ అప్లోడ్ చేస్తున్నాం అనుకో కంపల్సరీగా వాడు సెలెక్ట్ చేయాలి వాడు కంపెనీ పేరుని. అది అంటే ఇప్పుడు మాస్టర్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదేం పెట్టుకోవచ్చు మనం. మాస్టర్స్ ఎవరిదైనా ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను మాస్టర్స్ అప్లోడ్ చేస్తాను. ఇంపోర్ట్ ఆఫ్ డేటా ఏది ప్రొడక్ట్స్ తుమ్కూరు స్టాక్ దాంట్లో షీట్ 2 మాస్టర్స్ ఉన్నాయి. సో షీట్ 2 సెలెక్ట్ చేసుకుంటా. సో నాకు మ్యాప్ కాలమ్స్ అన్నీ వస్తుంటాయి. ప్రొడక్ట్ కోడ్ పెడతాను. గ్రూప్ వచ్చి ప్రోడక్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాను. గ్రేడ్ ఉంది. హెచ్ఎస్ఎన్ ఉంది. జిఎస్టీ వచ్చింది. ట్యాక్స్ అప్లికబుల్ డేట్ ట్యాక్స్ అప్లికబుల్ యూనిట్స్ ప్రైస్ అప్లికబుల్ అంటే ఇక్కడ ప్రైస్ కూడా అప్లికబుల్ డేట్ ఉంది ఒకటి. ప్రైస్ అప్లికబుల్ డేట్ అని కింద ఉంది. స్క్రోల్ చేస్తే దొరుకుతుంది మనకి ఇట్లా ప్రైస్ అప్లికబుల్ డేట్. సెల్లింగ్ ప్రైస్ అంటే స్టాండర్డ్ ప్రైస్. కాస్ట్ అంటే పర్చేస్ కాస్ట్. స్టాండర్డ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకే నేను సెలెక్ట్ చేసిన. సో నాకు ఇప్పుడు అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయినాయి. నేనేం చేస్తున్నాను సబ్మిట్. సో నాకు మాస్టర్ డేటా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను తుమ్కూరు స్టాక్ కావాలని నేను అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇంకా 2 కోర్స్ మిస్ అయ్యి ఉండే కదా. ఆ 2 కోర్స్ వచ్చేదాకా ఆగి మళ్ళీ ఇంపోర్ట్ ఆఫ్ డేటా పోయి స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వీళ్ళకి ఓల్డ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఏం పెడతామంటే ఇక్కడ స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తాం. కొత్త స్టోర్ వాడికి పర్చేజ్ సెలెక్ట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ కూడా స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఈ ఫార్మాట్ డిఫరెంట్గా ఉన్నది అప్లోడ్ చేస్తాం. అది కాపీతో ఏం పని ఉంది? చేయలేదు కదా నేను మాస్టర్స్ అప్లోడ్ చేసుకున్నది. ఇప్పుడు స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ షీట్ 1లో ఉన్నది. షీట్ 1లో ఉంది కదా. ఇది షీట్ 1లో ఉండేది స్టాక్ ఓపెనింగ్ వాళ్ళది. ఇది వాడు ఇచ్చిన ఫైల్ యాక్చువల్ ఒరిజినల్ ఫైలు స్టాక్ ఓపెనింగ్ ఇది ఇది అప్లోడ్ చేయలేదు.
ఆ! ఇది అప్‌లోడ్ చేయాలి. స్టాక్ వాడిచ్చిన స్టాక్ డీటెయిల్స్ మనం అప్‌లోడ్ చేయాలి. కానీ ఇప్పుడు ఇంగా అప్‌లోడ్ చేయలా. ఎందుకు? నాకింగా 2 కోర్స్ మిస్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేనింగా అప్‌లోడ్ చేయట్లా. కానీ ఉన్న మాస్టర్ డేటా అంతా అప్‌లోడ్ చేసుకున్నా. అంటే వాడిచ్చిన డేటాలో మిస్ అయిన మాస్టర్‌లన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని అప్‌లోడ్ చేశా. కానీ నా కాడ కూడా దొరకల ఆ 2 కోర్సు. కాబట్టి వాళ్ళని అడిగాను. ఆ 2 కోర్స్ ఇవ్వండి. అప్పుడు నేనేందంటే దీన్ని అప్‌లోడ్ చేస్తా. దీన్ని అప్‌లోడ్ చేసేది ఏమి లేదు. సేమ్ ఇదే పెట్టేస్తాం. ఈ రిమార్క్స్ ఈడ ఉంది కదా! ఈడేం రాస్తామంటే షోరూమ్ స్టాక్ అని రాస్తా. షోరూమ్ స్టాక్ అని పెట్టి మొత్తం అన్నిటికి కొట్టేస్తాను. వేర్ హౌస్ ఇది. దీన్ని ఏం చేస్తాను వేర్ హౌస్ అని పెట్టుకుంటా అంతే. వేర్ హౌస్ షోరూమ్ స్టాక్ అది. సో షోరూమ్ స్టాక్ అని పెట్టి వేర్ హౌస్ అని పెట్టేశాను నేను. సో ఇప్పుడు వాడు ఇచ్చాడనుకో నాకక్కడ క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉంది, వాల్యూ ఉంది, వేర్ హౌస్ ఉంది, ప్రొడక్ట్ కోడ్ ఉంది. సో నేనేం చేస్తాను డేట్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాను. డేట్ ఏ రోజు తీసుకుంటున్నాడు. సో నేనేం చేస్తాను నిన్న డేట్కి వేస్తాను బ్యాలెన్స్. ఆ? అవును. స్టాక్ ఓపెన్ మాస్టర్‌లో చాలా ఫీల్డ్స్ ఉంటుంటే స్టాక్ ఓపెనింగ్ అనేది ఒక ఎంట్రీ. అది సెపరేట్ అది వేరేది. స్టాక్ ఓపెనింగ్ అంటే నీ కాడ ఎంత స్టాక్ ఉందని తెలిపేది. ఇది మాస్టర్స్ అంటే అసలు ఏమేమి ఐటెమ్స్ అనేది మాస్టర్స్ అంటాం వాటిని. అదే నీ ఇష్టం. నీ ఫీజిబిలిటీ ప్రకారం నువ్వు పెట్టుకో. నేను ఇక్కడ యాడ్ చేసినా ఇక్కడ నువ్వు అప్‌లోడ్ చేసినప్పుడు మ్యాచింగ్ అడుగుద్ది కదా! అది. ఏ కాలమ్ టు ఏ కాలమ్ అని. నువ్వు మ్యాప్ చేసుకోవచ్చు. నువ్వు ఏ కాలమ్‌ని ఏ కాలమ్ మ్యాప్ చేయాలో ఆ కాలమ్ మ్యాప్ చేసుకోవచ్చు. నేను డేట్ తీసుకొచ్చి ఏడ పెట్టినా కూడా అది మ్యాప్ అవుద్దది. అట్లా. నీకేడ చూడు కావాలని శాంపుల్ ఫార్మాట్ ఉంటది మన కాడ. ఇప్పుడు శాంపుల్ ఫార్మాట్ నేను డౌన్‌లోడ్ చేస్తా. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్‌కి ఎలా ఉండదు స్టాక్ శాంపుల్ ఫార్మాట్ అని. అంటే అలాగే అయినా పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా కాలమ్ సెలెక్ట్ అవుతాయి. లేదంటే మనం మ్యాప్ చేయాల్సునుద్ది. అది. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. సో, ఓపెన్ చేస్తే నేమ్, కోడ్, వేర్ హౌస్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ అని ఉన్నాయి కాలమ్స్. కానీ మనకన్నా మనం వేరే పేర్లు పెట్టుకున్నాం. అప్పుడేమవుద్ది? నువ్వు అప్‌లోడ్ చేసినప్పుడు పెబుల్ బుక్స్‌లో అది అడుగుద్ది ఏ కాలమ్‌కి ఏ కాలమ్ మ్యాప్ చేయాలా అని. అట్లా. సో, అదొస్తే ఆ 2 కోడ్స్ వస్తే మనం స్టాక్ అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. నీకు ఓన్లీ స్టాక్ అప్‌లోడ్ చూపియమంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ తుమ్కూరోడిదే స్టాక్ అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ సబ్మిట్ కొట్టను. ఓపెన్ చేశాను. షీట్ 1లో ఉండేది చేయాలి మనం స్టాక్ వాళ్ళది. అవునా? సో, డేట్ సెలెక్ట్ అయింది. ఐటెమ్ నంబర్ అని పెట్టాం మనం వాడి షీట్‌లో. కానీ మన కాడ నంబర్ ఏంది? కోడ్ అది. ఐటెమ్ నంబర్ అంటే కోడ్. ఐటెమ్ నేమ్ అంటే ఏంది? నేము. కేటగరీ అంటే ఏంది? కేటగరీ మన కాడ ఏమి లేదు. సో, మనం దాన్ని వదిలేస్తున్నాం. వీబీ అంటే ఏంది? ప్రైస్, రేటు. ఫిజికల్ స్టాక్ అంటే ఏంది? క్వాంటిటీ. అంటే వాడిచ్చిన దాంట్లో మీనింగ్ ఏందదని. టోటల్ వాల్యూ అంటే అమౌంట్. వేర్ హౌస్ మనం ఏం పెట్టాం? ఈడ వేర్ హౌస్. సో, ఒక్కోసారి నేను స్పెల్లింగ్ రాంగ్ రాసా చూడు. వేర్ హౌస్ స్పెల్లింగ్ రాంగ్ రాసా. అందుకని సెలెక్ట్ అవ్వలేదు. సో, అది అడుగుద్ది ఏ కాలమ్‌కి, ఈ కాలమ్ పోయి దేనికి మ్యాప్ అవ్వాలని అడుగుద్ది నిన్ను. సో, నువ్వు ఆ కాలమ్ మ్యాపింగ్ అడిగినప్పుడు నువ్వు ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇట్లా నీకాడ ఎక్స్‌ట్రా కాలమ్ ఉంది. దాన్ని ఇగ్నోర్ అని పెట్టేస్తాం అంతే. ఆ కాలమ్ వదిలేయండి. అది దానికి అవసరం లేదు. అది పట్టించుకోదు. నువ్వు ఇప్పుడు సబ్మిట్ కొట్టావనుకో స్టాక్ అప్‌లోడ్ అయిపోద్ది వాడిది. అంతే. ఓకే. ఇప్పుడు మనం చేయట్లేదు. ఎందుకంటే 2 కోర్స్ మన మాస్టర్ డేటాలో లేవు కాబట్టి, ఆ 2 కోర్స్ వచ్చినాక మనం ఇది అప్‌లోడ్ చేస్తాం. అది. ఇది ఈ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం. స్టాక్ అప్‌లోడ్ ఎలాగా? ఏంటి అనేది. ఓకే.